హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం దోశకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఒక 2 టైమ్స్ మనం వాటర్ పోసి కడిగి నానబెట్టుకున్నాను. మార్నింగ్ 10కి అట్లా పెట్టుకున్నా. ఇది నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ నానిపోయిన వాటిని మిక్సీ చేసుకుందాం. మనం దీంట్లో నీళ్ళే యూజ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కదా, మళ్ళీ దాంట్లో వేరే వాటర్ అయితే యూజ్ చేసుకోవద్దు. ఇప్పుడు మిక్సీ గిన్నెలో తీసుకున్నానండి. మనం మిక్సీ చేసుకుందాం. దీన్ని మెత్తగా అంటే కాటుకలాగా మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు చూపించిన విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. సెకండ్ టైం కూడా మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. మీకు అటుకులు చూపించడం మర్చిపోయానండి. నేను మళ్ళీ అటుకులు నానబెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకొని మిక్సీ గిన్నెలో వాటిని మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ మెత్తగా అయిపోయింది. పేస్ట్ చేసుకొని మనం ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకున్నాను పిండిని. ఈ పిండిని మనం నైట్ అంతా ఇలానే మూత పెట్టి ఉంచుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అండి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి. ఈ మార్నింగ్ చూడండి పిండి ఎలా పులిసిపోయిందో. చాలా బాగా వచ్చింది కదండి. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇలా పొంగాలి పిండి అనేది. మంచిగా వస్తే మెత్తగా దూదిలాగా ఉంటాయండి దోశలు. ఇలా కనుక వస్తే మనకి చాలా బాగుంటాయి దోశలు అనేవి. కొంచెం సాల్ట్ అనేది మనం ఎవరికి సరిపడేంత వాళ్ళు సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా నార్మల్గా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్నానండి నేనైతే. ఇప్పుడు దోశల పెనం పెట్టుకున్నాను. పొయ్యి మీద పెట్టుకొని ఇది కలుపుకుంటున్నాను పిండి అనేది. ఇప్పుడు మనం 2 గరిటెల పిండి తీసుకొని పెనం మీద వేసుకున్నానండి. పెనం మీద వేసుకొని దోశ వేసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. రెడ్ కలర్లో మనకు సేమ్ హోటల్ స్టైల్లో లాగానే కలర్ వస్తుంది దోశ కూడా. చాలా మెత్తగా దూదిలాగా ఉంటుంది దోశ అనేది. చాలా బాగా వస్తుందండి. ఈ పెనం మా ఆయన తయారు చేసి తీసుకొచ్చిండండి. సేమ్ నాన్ స్టిక్ లాగానే ఉంటుంది. దోశ చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. మెత్తగా వచ్చిందండి. చాలా దూదిలాగా ఉంది. స్పాంజ్ లాగా సేమ్. చూడండి ఎలా ఉందో. చాలా టేస్టీగా కూడా ఉంది. చట్నీ కూడా మళ్ళీ నేను షార్ట్ వీడియో పెడతాను చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏదైనా తెలియక చేస్తే చెప్పండి కామెంట్ రూపంలో. నేను మళ్ళీ షేర్ చేసుకుంటానండి. మా ఆయన కూడా ఇప్పుడు దోశ పెట్టి ఇచ్చానండి. చాలా బాగా వచ్చిందని చెప్పాడు. స్పాంజ్ లాగా ఉంది, చాలా బాగుంది, మెత్తగా వచ్చిందని చెప్పేసి చెప్పాడండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.